శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ప్రియురాలు అంత కఠినం. రచించిన వారు డి కామేశ్వరి గారు. కథ విందాము. పెళ్లికి ముందు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. నన్ను మోసం చేసి అమెరికా సంబంధం అని వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఆమె జ్ఞాపకాలను చెరిపేశాను, కానీ ఇంకా అక్కడక్కడ మరకలున్నాయి. నీకు ఏ లోటు రానివ్వను, కానీ నేను నీవాడిగా మారేందుకు కొంతకాలం పడుతుంది అని శోభనం రోజే ఆ భార్యతో తేల్చి చెప్పాడా భర్త. ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాది తర్వాత తన మాజీ ప్రేయసి అతన్ని వెతుక్కుంటూ ఇంటికే వచ్చేసింది. చివరకు ఏం జరిగిందంటే, నువ్వు లేకుండా బ్రతకలేను, నువ్వు లేకపోతే నా ఉనికే ఉంది, నా ప్రేమ నీవే, నా విరహానివి నీవే, నా బాధ నీవే, నా ఓదార్పువి నీవే. ఎంత అద్భుతమైన ఆవేదన దాగి ఉంది ఆ వాక్యాల్లో. ఆ గొంతులో ఎంత విరహం, వేదన దాగుంది. ప్రేమ, విరహం, బాధ. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఎందరో కవులు ఎంత గొప్ప విరహ బాధ వ్యక్తపరిచారు. వీధి వైపు బాల్కనీలో చీకటి మాటున ప్యామ్ కుర్చీలో కూర్చుని పక్కన మంద్ర స్థాయిలో 2-in-1 మధుర గీతం ఆలపిస్తూ ఉంటే బయట పడుతున్న తుంపర తనతో పాటు చల్లని పిల్ల తెమ్మెరని తెచ్చి పన్నీరు చిలకరించినట్టు, చిరుజల్లు మండుతున్న మనసుని ఓదార్తున్నట్టు చల్లగా తాకుతూ పులకరింపచేస్తూ, వీధి లైట్ల వెలుగులో కరెంటు తీగల నుంచి ఒక్కో నీటి పొట్టు జారుతూ పొడమి తల్లి దారంలో ముత్యాలు గుచ్చుకుంటున్నట్టు, నీటి వెలుగుపడి మెరిసే నీటి ముత్యాలు తలంటి పోసుకుని కురులు ఆరబెట్టుకుంటున్నట్టు, గాలికి చిరురెమ్మలు ఊగుతూ ఒంటిని మురికి వదుల్చుకున్నట్టు, నవనవలాడే ఆకులు రాలిపోతాయేమోనన్నట్టు పెంగగా తరలు వాల్చిన మందారాలు, నందివర్ధనాలు సగం రాలిన రేకులను చూసి కన్నీటి బొట్లు రాలుస్తున్నట్టు, గులాబీ నుంచి జారిపడే నీటి బొట్లు చీకటిలో ప్రకృతి అందాలు చూపెడుతున్నా చూడండి అని వెలుగులు చిమ్మే మెరుపులు. ఆ వాతావరణం, ఓ చూడగలిగిన మనసుంటే ప్రకృతి ఎన్నెన్ని అందాలు చూపెట్టి పరవశింపజేస్తుందో. ఆ అందాలకి కరిగిపోయి పరవశించే మనసుని ఆ విరహ గీతం మనసుని తట్టి కుదిపి లేపి ఎన్నెన్ని జ్ఞాపకాలను కళ్ల ముందు పరచి, మూగబోయిన మనసు ద్రవించి కళ్ల ముందు పలచటి నీటిపొర. ఆ తెరలోంచి ముగ్ధ మనోహర రూపం నవ్వుతూ చేతులు చాచి పిలుస్తూ ఉంటే వివసుడై అందుకోవాలని ఆరాటంగా చేతులు చాచి ముందుకు వెళుతూ ఉంటే ఊరిస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ, నన్ను అందుకోలేవు, దొరకను నీకు అన్నట్టు మరింత వెనక్కి వెళ్ళి మాయమై రిక్త హస్తాలతో నిలబట్టి అందకుండా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో తెలుసు, ఎక్కడుందో తెలుసు, కానీ తాను చేరుకోలేని అగాధం మధ్య సృష్టించి వెళ్ళిపోయింది. ఊరించి మురిపించి ఓలలాడించి తనివి తీరా కరిగిపోదామనుకునే వేళకి కబురైనా చెప్పకుండా తన తప్పేమిటో కూడా తెలియనంత అయోమయంలో పడేసి మాయమయ్యింది. కలేమోనన్న భ్రమలో కొన్నాళ్ళు, తిరిగి వస్తుందేమోనన్న ఆశ కొన్నాళ్ళు, వస్తే ఎంత బాగుండునో అనే కోరిక, ఇంకా రాదన్న నిరాశ మిగిల్చిన జ్ఞాపకాల వేదన. విరహంతో కొన్నాళ్ళు, మనసు దిటవుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ కొన్నాళ్ళు, ఆవేదనలోంచి పుట్టిన కసి, కోపం ఎవరి మీద చూపించలేక తనని తాను శిక్షించుకుంటూ, గుండె చెదిరి మనసు పరితపిస్తూ, బతుకు మీద నిరాసక్తతతో, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, అంత గొప్పగా చెప్పిన వాక్యాలు తన కోసమే రాశారేమో. ఇలాంటి రాత్రులు ఎన్నెన్ని అందాలు, ఆనందాలు, అనుభూతులు, పరవశాలు, మైమరపులు, వెన్నెల రాత్రులు, వర్షపు రాత్రులు, ఆ బాల్కనీలు. జీవితం ఇంత అందంగా ఉంటుందా అనిపించిన క్షణాలన్నీ మూటగట్టి తీసుకెళ్లి తనకేవీ మిగల్చకుండా దగా చేసిపోయింది. నాన్న, ఏమిట్రా ఇది, ఇలా అయిపోతున్నావు? నేను చూడలేకపోతున్నాన్రా. వదిలే, అలాంటి మనిషి కోసం ఈ దిగులు, వేదన ఏమిటి? నీ విలువ, నీ ప్రేమ విలువ కాలదన్ని పోయిన వాళ్ల కోసం నీకెందుకింత దీనంగా బాధపడటం? నీ వ్యధ, బాధ, ఆవేదన అర్థం కానట్టు వెళ్ళిన దానికోసం ఇంత తపన వద్దురా. నా మాట విను నాన్నా. నువ్వింకా ఇలా ఉంటే నేను చూడలేను. నా మాట వినకపోతే నేనింకా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. తల మీద చెయ్యి వేసి ఓదార్పుగా తల నిమిరే తల్లి నడుము వంపుల్లో తల దాచుకుని, అమ్మా అంతకంటే మాట్లాడలేనట్టు నడుం మీద చెయ్యి మరింత బిగించాడు. ఆ రోజుల్లో ఆవేదనలో అమ్మ కనుక తోడు లేకపోతే ఏమయ్యేవాడో. తన బాధ అర్థమైనట్టు మాట్లాడకుండా పక్కన కూర్చుని చెయ్యి నిమురుతూ నీకు నేనున్నానని ధైర్యం చెప్పినట్టు కూర్చునేది. అన్నం కలిపి కబుర్లు చెప్తూ
అదను చూసి ఒక్కో స్పూను పిల్లాడి నోట్లో తినిపించినట్టు ఆ మాట ఈ మాట చెప్పేది. స్కూలుకి వెళ్ళనని మారాం చేస్తూ నిద్రలేవని పిల్లాన్ని నిద్రలేపినట్టు లేపుతూ తన బట్టలు తీసి ఎదురుగా పెట్టి టిఫిన్ తింటూ ఉంటే బలవంతంగా ఇంకో ఇడ్లీ తినిపిస్తూ గుమ్మం వరకు వచ్చి ఆఫీస్కి సాగనంపేది. అమ్మకంతా తెలుసు. అందుకే తన బాధ అర్థం చేసుకుంది. కాలం గాయాన్ని మాన్పుతుందని ఓపిగ్గా ఎదురు చూసింది. 6 నెలలకి కాస్త మామూలు మనిషయ్యాడు తను. జ్ఞాపకాల మీద దుప్పటి కప్పి మూట కట్టి అటకెక్కించగలిగాను. ఛ, తనంటే లెక్కలేని దానికోసం ఇంత ఫూలిష్గా, ఇంత నిస్సహాయంగా ఏడవడం ఏమిటి? సెంటిమెంటల్ ఫూల్. చచ్చా, తల విదిలించి జ్ఞాపకాల్ని తరిమి కొట్టాననుకున్నాను. పర్వాలేదు, రోజులు దొర్లిపోతున్నాయి అనుకునే వేళకి విధి దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఒక్కగానొక్క ఆత్మ బంధువు అమ్మకు హార్ట్ అటాక్. తిరిగి ఆవిడ మామూలు మనుషుల్లో పడడం వింతే అన్నారు డాక్టర్లు. నాన్న గౌతమ్, నీకోసమే దేవుడితో పోరాడి నా కొడుకుని ఒంటరిని చేసి పోలేనని, వాడికి తోడు నీడ దొరికే వరకు ఉంచమని బతిమాలి వేడుకున్నారా? దేవుడు దయతలిచాడు. వలవల ఏడుస్తూ ఉంటే తన తల నిమురుతూ అంది అమ్మ. అమ్మ, అలా అనొద్దు. నువ్వు తప్ప నాకింకెవరున్నారు? 10 ఏళ్ల కుర్రాన్నే అయ్యాను ఆ క్షణంలో. అందుకే నాన్న, నీకు తోడు ఉండాలిరా. నిన్ను నాలా చూసుకునే అమ్మాయికి అప్పగించే వెళతాను కన్నా. నా చేయి పట్టుకుని దృఢంగా అంది అమ్మ. ఆ తర్వాత అమ్మ ఏ మాట మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఎవరొచ్చినా తనకు తగిన ఒక అమ్మాయిని వెతకడం కోసమే. అమ్మ అన్నీ తెలిసి ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి ఎలా ఆహ్వానించమంటావు? నా వల్ల కాదమ్మా. పెళ్లి చేసుకుని మరో అమ్మాయికి అన్యాయం చేయలేను. చూడు నాన్న, ఈ సమయంలోనే నీకు నేనున్నానని భరోసా ఇచ్చేవారు ఉండాలి. నీ ఆవేదనలో, బాధలో పాలు పంచుకునే అమ్మాయి దొరకాలని కోరుకో. ఆ వెలితి పూడ్చగలిగే అమ్మాయి దొరికితే ఆ గాయం మానుతుంది. నిన్ను ఒంటరిగా వదల్లేను. నువ్వు నా మాట వినాల్సిందే. అసలు నాకీ హార్ట్ అటాక్ ఎందుకొచ్చిందో తెలుసా? నీ బాధని, వ్యధని కన్న తల్లిగా చూస్తూ భరించలేకే. పైకి ధైర్యం చెప్పకపోతే నిన్ను రక్షించుకోలేనని నా బాధ గుండెల్లో దాచుకున్నా. ఆ గుప్పెడు గుండె మట్టుకు ఎంతకని భరిస్తుంది. నేను నిశ్చింతగా బతకాలన్నా చావాలన్నా నువ్వు నా మాట వినాలి. అంతే తేల్చేసిందే అమ్మ. అవును, అమ్మని చూసుకోవడానికైనా ఇంట్లో నా అన్న వాళ్ళుండాలిగా. అమ్మను, ఇంటిని ప్రేమగా చూసుకునే అమ్మాయి. నీ ఇష్టమమ్మా అనక తప్పలేదు. నీకోసం నిన్ను చూసుకోవడానికి కోడలుగా. వద్దు, అలా అనొద్దు. ముందు నీ భార్య అయినప్పుడే నాకు కోడలవుతుంది. చాకిరీ కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తానంటే కుదరదు. చాకిరీ కోసమైతే డబ్బిచ్చి నర్సుల్ని పెట్టుకోవచ్చు. మనస్ఫూర్తిగా ధర్మేచ అర్ధేచ అని నమ్మితేనే ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి, ఈ ఇంట్లోకి తీసుకురా. ఇంకా అనడానికి ఏం మిగిలింది? పాత జ్ఞాపకాలు నన్ను తొలిచేశాయి. 4 ఏళ్ల క్రితం నాన్న గుండెపోటుతో హఠాత్తుగా పోయినప్పుడు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగా ఇంటికి తనే మగదిక్కయ్యాడు. ఇల్లు, పెన్షన్ ఉండబట్టి నాన్న పోయినా తన అండతో అమ్మ ఎలాగో అలా రోజులు నెట్టుకొచ్చింది. తనకు అమ్మ, అమ్మకు తను. కొత్తగా చేరిన టీసీఎస్ ఉద్యోగం కుదుట పడిన తన జీవితంలోకి ఉత్సాహంగా ఉరుకులు పరుగులు పెట్టే జలపాతంలా ప్రవేశించి ఒక ఊపు ఊపింది నా ఊహ. తనేమిటో మరచిపోయేంత మైమరపులో పడేసింది. అందం, తెలివి, కలుపుగోలుతనం, మాటల గారడి, చమత్కారం, కళ్లల్లో చూపే భావం, వయ్యారం, కులుకు. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలని ఆ వయస్సు అబ్బాయిలందరినీ ఆకట్టుకునే ఆ చిలిపితనం మోకరింపచేసుకుంది అందరినీ. కాని ఆ దేవత మెచ్చి వరం ఇచ్చింది తనకు మాత్రమే. ఆ ప్రేమ వరం పొంది తను పొంగిపోయాడు, మైమరచిపోయాడు. ఊహ సాంగత్యంలో 2 ఏళ్లు 2 క్షణాల్లా కలలో మాదిరి కరిగిపోయాయి. సినిమాలు, షికార్లు, పార్కులు, మాల్స్, హోటల్స్, తిరగని చోటు లేదు. మాట్లాడుకోని సంగతులు లేవు. పాడుకోని పాటలు లేవు. చర్చించుకోని పుస్తకాలు లేవు. ఏ విషయమైనా అనర్గళంగా అభిప్రాయాలు ప్రవాహంలా దొర్లిపోయేవి ఆమె నోట్లో నుంచి. ఆ తెలివి, పరిజ్ఞానం తన సొంతమే అని మురిసిపోయాడు తను. అమ్మ చూసింది, మెచ్చింది, దీవించింది. అంతస్తులు తూగాయి. కుటుంబం నచ్చింది. కాదనడానికి ఏముంది? అమ్మాయి వాళ్ళు అడగడమే తరువాయి. రేపటి గురించిన కలలు కలబోసుకుని కలిసి గడిపే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించే ప్రణాళికలు వేసుకున్నారు.
ఎక్కడో ఏదో గాడి తప్పింది. అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. వారం రోజులు. ఊహ కేవలం తనకి ఊహల్లోనే కనిపించింది. మాట పలుకు లేదు. ఫోన్ లేదు. ఉద్యోగానికి రాలేదు. తల్లడిల్లాడు. ధైర్యం చేసి ఆమె ఇంటికెళ్ళాడు. ఇంట్లో లేదన్నారు 2 సార్లు. అప్పటికే 10 రోజుల ఎడబాటు. మనసులో దిగులు, ఏదో భయం, అనుమానం. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితి. 12వ రోజు మిత్రుల నుంచి ఫోన్లు. ఆశ్చర్యంగా, అనుమానంగా, బాధగా, ఓదార్పుగా, కుశల ప్రశ్నల మధ్య. ఊహకి పెళ్లి ఈ రాత్రే అన్న విషయం చెవిలోకి వెళ్ళింది. మెదడు మొద్దుబారింది. గుండె గతి తప్పింది. ఎవరినడిగినా కారణం తెలియదనే సమాధానమే. అవతల అమెరికా అబ్బాయి, పెద్ద ఉద్యోగం. వాళ్ళు రావడం, వచ్చి చూడడం, కుదరడం, పెళ్లి అంతా 10 రోజుల్లోనే జరిగిపోయిందని ఆఖరి కబురు చెప్పింది ఊహ. ఊహ ఆత్మీయ స్నేహితురాలు. ఒక విధమైన నిస్సహాయత, అవమానం, దుఃఖం, బాధ, ఉక్రోషం, కోపం, నిర్వేదం, రకరకాల భావాలు ముప్పేట దాడి చేస్తే అలసి సొలసి వాలిపోయినవాడు 24 గంటలు అలా పక్క మీదే నిస్తేజంగా ఉండిపోయాడు తను. తల్లి బతిమాలి కంటనీరు పెట్టుకున్నా గాని అతడి మనసు స్పందించలేకపోయింది. గోకట్టుకుని తపో నిద్రలోకి వెళ్ళి గొంగళి కొత్త జన్మ ఎత్తి సీతాకోక చిలకలా బయటికొచ్చినట్టు తన చుట్టూ అల్లుకున్న పొరలను ఛేదించుకుని 2 రోజులకి బయటికొచ్చి మౌనంగా పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. 10 లంకణాలు చేసినట్టు వాడిన మొహం, పెరిగిన గడ్డం, నిర్వేదంగా నిస్తేజంగా ఉన్న ఆ చూపుని తట్టుకోలేక అమ్మ తలడిల్లిపోయింది. స్నేహితులు మందలించారు, ఓదార్చారు. నిన్నే కాలదన్ని వెళ్ళిపోయిన దానికోసం నువ్వెందుకురా ఏడవడం? దాన్ని తలదన్నే అమ్మాయిలు దొరుకుతారు. బుద్ధిలేని దానికోసం మతి పోగొట్టుకోకు అంటూ ఆ సమయంలో తోడై నీడై స్నేహధర్మం పాటించి మళ్లీ తీసుకొచ్చి మనుషుల్లో పడేశారు. ఇక అమ్మ అన్వేషణలో పడింది. అమ్మాయిని వెతికింది, చూసింది. అమ్మకు నచ్చింది. తను చూశాడు. సరేనన్నాడు. తన ఊహ నిజం కానప్పుడు ఇక ఎవరైనా పర్వాలేదు. మంచి అమ్మాయి. అమ్మని ఇంటిని చూసుకుంటే చాలు అనుకున్నాడు తను. అనుకున్న దానికన్నా ఆమెకు చదువు ఎక్కువే. మంచి ఉద్యోగం. పేరు సౌమ్య. పేరుకు తగ్గట్టే చదువు, ఉద్యోగం, మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి. ఆమె మొహంలో ప్రశాంతత తనకి శాంతినిస్తుందన్న నమ్మకం కలిగింది. పెళ్ళయింది. అమ్మ ఆనందంగా, తృప్తిగా కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించింది. అమ్మ మొదటి రాత్రి మనసు విప్పి చెప్పాడు తను. కాస్త టైం ఇమ్మని కోరాడు. నా భార్యగా నా గుండెల్లో పెట్టుకుంటాను. నీకే లోటు రాదు. ఇల్లాలిగా సర్వ హక్కులు నీవే. అమ్మని బాగా చూసుకో. నాలో భాగం కావడానికి కాస్త టైం కావాలి. అర్థించిన తనను కళ్ళెత్తి చూసింది సౌమ్య. ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా? సౌమ్యంగా అడిగింది సౌమ్య. బొమ్మ చెరిపేశాను. కాస్త కాగితం మీద గుర్తులుండిపోయాయి. వాటిని చెరిపేస్తున్నా. కాస్త సమయం పట్టొచ్చు. అర్థం చేసుకో. మృదువుగా చెప్తే నవ్వింది. చెయ్యి మీద చెయ్యి వేసింది. అర్థం చేసుకున్నట్టు. సౌమ్య అర్థం చేసుకుంది. అమ్మ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. తప్పు నాన్న. నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మనసారా ఇంట్లోకి ఆహ్వానిస్తే సరిపోదు. ఆడది కోరుకునేది ఇంట్లో చోటు కాదు, గుండెల్లో స్థానం. చెప్పానమ్మా. అర్థం చేసుకుంది. నేనేం తనని తక్కువగా చూడను. నాకు తెలుసు. సౌమ్య మంచి అమ్మాయిలా ఉంది. అన్యాయం చేసే ప్రసక్తే లేదు. నమ్మబలికాను. ఇక ఆ ప్రకారం ఇద్దరం ఉద్యోగాలకి వెళుతున్నాం. వచ్చేటప్పుడు వెంటబెట్టుకొస్తాను. అత్తాకోడలు ఇంట్లో పనులు కలిసి చేసుకుంటారు. సెలవు వస్తే సినిమాలకి, షికార్లు, స్నేహితులు అన్నీ యథాప్రకారం జరుగుతున్నాయి. గూడు కట్టుకున్న మంచు కరుగుతోంది. ఒకరోజు బాల్కనీలోని కుర్చీలో కూర్చుని పూర్తిగా ఆలోచనల్లో నిమగ్నమై ఉన్న సమయంలో టక్కున లైటు వెలిగింది. చీకటి చీల్చుకొచ్చిన వెలుగు ఒక్కసారి భరించలేక లైట్ ఆర్పే సౌమ్య అని అరిచాను. చూడండి ఎవరొచ్చారో మీకోసం అంది. కళ్ళు తెరిచా. కళ్ళు జిగేల్మన్నాయి. ఎదురుగా ఊహ నవ్వుతూ, ఇంకా అందంగా, ఇంకా చనువుగా. ఏమిటో చీకట్లో ఈ తపస్సు అడిగింది. ఇంకా ఎవరికోసం అంది. నేను కాఫీ తెస్తా, మాట్లాడుతూ ఉండండి. సౌమ్య నెమ్మదిగా అని వెళ్ళింది. చనువుగా పక్కనున్న కుర్చీలాగి కూర్చుంది. ఏమిటి, ఎలా ఉన్నావు? అబ్బా, ఎన్నాళ్లైందో నిన్ను చూసి. సంవత్సరం అయిపోయింది కదా. చెప్పు, సంగతులేమిటి? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? కింద మీ అమ్మ కంగారుగా కనిపించారు. అమ్మకి బుద్ధి లేదు. తిన్నగా పైకి పంపించడం ఏమిటి? ఆవిడ చెప్పారు నీకు పెళ్ళయిందని. మీ ఆవిడ్ని చూపించారు.
నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. కానీ ఎంతో హాయిగా, నవ్వుతూ ఏమీ జరగనట్టే, రోజూ కలిసే ఊహలా అలా మాట్లాడేస్తూ, ఏమిటి మాట్లాడవు? కోపమా? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నీ మీద కోపం ఎందుకు? కోపం వచ్చిందని ఎందుకనుకున్నావు? మనసులో ఏదో చిన్న కసి. నన్ను లెక్క చేయనిది నిర్దాక్షిణ్యంగా చెప్పా చేయకుండా వదిలి వెళ్ళి ఇప్పుడేం జరగనట్టు ఆ నంగనాచుతనం చూస్తే ఏమిటో తనను వెధవని చేసి ఆడించాలని వచ్చిందా? తను ఎంత గొప్పగా సంతోషంగా ఉన్నానో చూపించి నన్ను కుళ్ళిపోయేటట్టు చేసి ఏడిపించాలి అనుకుంటుందా? ఆ జానతనం చూశాక మాట్లాడకూడదు అనుకున్నా గాని అనకుండా ఉండలేకపోయాడు. కోపం? ఎందుకు కోపం? అలా నేను నిన్ను పెళ్లి చేసుకోనందుకు కాస్త అనుమానం, రవ్వంత నిరాశ. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటే నాకెందుకు కోపం? నాకేం లెక్కలేదని చెప్పాలన్న తాపత్రయం. ఊహించని ఆ జవాబుతో మొహం కాస్తంత రంగు మారింది. తర్వాత ఏదో ఓదారుస్తున్నట్టు, గౌతమ్, ఏమిటో అంతా నాకే తెలియనంత వేగంగా జరిగిపోయింది. అమ్మ వాళ్ళు ఆ అబ్బాయిని పెళ్లి చూపులకి పిలిచినట్టు నాకు తెలియదు. నేను ఆ అబ్బాయికి నచ్చడం, నేను ఏమీ ఆలోచించి చెప్పే అవకాశం నాకివ్వలేదు. అక్కడికి అమ్మతో అన్నా, గౌతమ్కి ఏమని చెప్పాలి అని. చెప్పడానికేముంది? అవన్నీ స్నేహాలు. పెళ్ళంటే ఎన్ని చూసుకోవాలి? అమెరికా డాలర్ల జీతం, అక్కడి సుఖాలు, అక్కడి స్టేటస్, ఇవన్నీ చెప్పి ఏదో సంజాయిషీలు ఇవ్వబోయింది. అన్నీ నీకు చెప్పి నిన్ను పెళ్లికి ఒప్పించారు కదా అంటే, అమ్మా నాన్న మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకునే రకం అమ్మాయివి. పాపం. ఆ ఉద్యోగం, స్టేటస్, డాలర్లు, అమెరికా అన్నీ ఒక త్రాసులో పెట్టి నన్ను మరో త్రాసులో పెట్టి తూకం చూసుకునుంటావు. గొంతులో ఎంత కసి చూపించాలో అంతా చూపించాడు తను. నువ్వు ఆడపిల్లవైతే నీకు తెలిసొచ్చేది. వద్దు, నీలాంటి ఆడపిల్ల మాత్రం నాకొద్దు. నాకు మంచే జరిగింది. మళ్ళీ మాటల్లో కసి చూపించా. ఇంకేమంటే, ఇన్నాళ్లుగా మనసులో గూడు కట్టుకున్న దుఃఖం, వేదన కరిగి బయటికి వస్తాయేమో. అంతా బయటికి వెళ్ళగక్కి నువ్వంటే నాకేం లెక్కలేదు. నువ్వు లేకపోయినంత మాత్రాన నేనేం చచ్చిపోలేదన్నది ఆమెకి అర్థమయ్యేటట్టు చేయాలని నా తాపత్రయం. కానీ నాకు మాటలు కలిసి రావడం లేదు. నేను చెప్పదలుచుకున్న దాంట్లో చెప్పాల్సినంత తీక్షణత లేదు. గౌతమ్, ప్లీజ్, నీకు తెలీదు నేను ఎంత బాధపడ్డానో. నీకు ఎలా చెప్పాలో తెలియక చెప్పలేక, అవును, ఒక ఫోన్ చేసి ఇది సంగతి అని చెప్పే సంస్కారం కొరవడిన దానికోసం ఏడ్చేందుకు నేనేం పిచ్చివాణ్ణి, దేవదాసుని కాలేదులే. గౌతమ్, నీ బాధ నాకు అర్థమైంది. ఈ ఏడాది కాలంగా ఎన్నిసార్లు నిన్ను తలుచుకుంటూ ఇలాంటి మాటలు చెప్పి ఆ కట్టుకున్న మొగుడికి ద్రోహం చెయ్యకు. అర్థం చేసుకో. నమ్మవు కానీ నిజం. ఏదో చెప్పబోయింది. అయితే ఇప్పుడు వదిలొచ్చే, ఇద్దరం విడాకులిచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకుందాం. నా మాటల్లో వ్యంగ్యం. ప్లీజ్, ఇలాంటి మాటలతో నన్ను బాధ పెట్టుకో. నిన్ను చూడాలని వచ్చాను. ఇప్పుడు ఇంకెందుకు అని మా వారు అన్నా గాని నీకోసం వచ్చా. నా భుజం మీద చెయ్యి వేసి అంది. చెయ్యి తీ ముందు. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. కటవు గాని నీ వల్ల, నువ్వు చేసిన ఈ పని వల్ల సౌమ్య లాంటి అమ్మాయి నాకు దొరికింది. థ్యాంక్స్ టు యూ. నౌ ఐఎమ్ హ్యాపీ. నీ కోసం అలమటిస్తూ కుమిలిపోతూ ఉంటాననే అపోహ నీకుంటే తుడిచే. ఇలా మారిపోతావనుకోలేదు. నేనుండే ఈ 15 రోజులు నీతో సరదాగా గడపాలని ఎంతో ఎదురు చూస్తూ వచ్చాను. హోదా కోసం, డాలర్ల కోసం ఒకడు, సరదా కోసం ఒకడా? ఇండియాలో కాలక్షేపంగాళ్ళ పనికొస్తాననుకుని. ఓ, థ్యాంక్ యూ నీ అభిమానానికి. నన్ను ఇలా వదిలే. నీ భర్తకి ద్రోహం చేసే ఆలోచనలు నీకున్నాయేమో గాని నా భార్యకి ద్రోహం చేసే ఆలోచన నాకు లేదు. చాలా చీకటి పడింది. కార్లు, డ్రైవర్లు ఉన్నా గాని ఇంత ఆలస్యంగా ఇంటికి వెళితే నిన్ను అమ్మా నాన్న తిట్టరు. కుర్చీలో నుంచి లేచాను కోపంగా చూస్తూ. ఐ హేట్ యూ. అసలు ఇక్కడికి రావడం నాదే తప్పు. ఎర్రపడ్డ మొహం తిప్పుకుంది. మంచిది, ఇప్పటికైనా గ్రహించావు అనగానే ఊహ విసవిస వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తూ ఉంటే అమ్మ అతడి మొహంలో భావాలు వెతికింది. ఒళ్ళు చేసింది కదూ ఊహ అంది. అమెరికా నీళ్లు, అమెరికా డాలర్లు బరువు పెరిగిస్తాయి నవ్వాను నేను. సౌమ్య చిరునవ్వు నవ్వింది. భోజనమయ్యాక సౌమ్య వంటింట్లో అన్నీ సర్దడానికి వెళ్ళగా చూసి నేను ఒంటరిగా మీ ఇద్దరినీ వదలమని సౌమ్యకి చెప్పి పైకి పంపించాను. ఇప్పటికన్నా మీ భ్రమల పొరలు తొలగిపోతాయన్న ఆశతో అంది అమ్మ. తల ఆడించాను నేను.
సౌమ్య మంచి అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి సహనం పరీక్షించకు నెమ్మదిగా అంది అమ్మ. మళ్ళీ తల ఊపాను. మళ్ళీ బాల్కనీలో కుర్చీని ఆశ్రయించాను. లైట్లన్నీ ఆర్పుతూ. ఇంక పడుకోవా గౌతమ్ అడిగింది సౌమ్య. కాసేపు ఉంటాను, తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అన్నాను. ఓ అరగంటో గంటో ఆ తర్వాత గదిలోకి వెళ్ళాడు గౌతమ్. పక్క మీద అటు తిరిగి నిద్రపోతోంది సౌమ్య. తలకడలు సర్దుకుని పడుకుని సౌమ్యకి దగ్గరగా జరిగి ఆమె నడుము వంపులో చెయ్యి వేసి పొదువుకుంటున్నట్టు దగ్గరికి జరిగి పడుకున్నాడు నిశ్చింతగా. చాలాసేపటికి ఆమె చెయ్యి అతని చేతి మీద వేసింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న గౌతమ్ని అర్థం చేసుకున్నట్టు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.